అందరికీ నమస్కారం. నిన్న మ్యాచ్ లేకుండా అయిపోయింది. నిన్న మధ్యలో వర్షం పడి సరే ఆ వర్షం ఆగుతుందా లేదా అని చూస్తే అక్క మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఈరోజు కూడా అసలు మ్యాచ్ మొదలవక ముందే టాస్కు ముందే వర్షం పడి మళ్ళీ డిలే అయింది. మ్యాచ్ ఉంటుందో అనుకుంటూ నేను ఇంకా వేరే ఏదో చూస్తూ ఉన్నాను, యూట్యూబ్లో వీడియోస్, వీలాగ్స్ అట్లా. మధ్యలో ఐపీఎల్ యాప్ ఓపెన్ చేసి పెట్టాను అనమాట, ఇన్ కేస్ ఏమైనా తెలిస్తే అప్డేట్ వస్తే మనం మళ్ళీ మ్యాచ్కి తగులుకోవచ్చు అనేసి. సో మధ్యలో మ్యాచ్ స్టార్ట్ అయింది. సో రెయిన్ వల్ల ఓవర్స్ 20 ఓవర్స్ కాకుండా 11 ఓవర్స్కి తగ్గించారు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం టైం వేస్ట్ అయిపోయింది కదా. సో 11 ఓవర్స్ తగ్గించారు. సో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిందనమాట. వైష్ణవ్ జస్వాల్ ఇతను 77 చేశాడు. అంతకుముందు మన వైభవ్ సూర్యవంశీ ఇతను 39 రన్స్ 14-18 బాల్స్ అలా చేశాడు అనమాట. మొత్తం 4-6 బలగా. ఇతను మంచి యాంగ్రీ యంగ్ మ్యాన్ టైప్, ఇంకా మన రాజశేఖర్ లాగా ఫుల్ కొట్టాడు, దడ 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 కొట్టేసి పాపం బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో వీళ్ళిద్దరూ మెయిన్ స్కోర్ చేసిన వాళ్ళు. సో 20 ఓవర్స్కి 150 రన్స్ చేశారు, 3 వికెట్లు అయిపోయి. తర్వాత ముంబై ఇండియన్స్ వాళ్ళు 27 రన్స్ తేడాతో ఓడిపోయారనమాట. సో 9 వికెట్స్ పోయాయి 20 ఓవర్స్కి. సో అది గేమ్ ఈరోజు. సో మ్యాచ్ వర్షం వల్ల 11 ఓవర్స్ అయిపోయి. యూజువల్గా వర్షం వల్ల అంటే ఒకవేళ మ్యాచ్ సగం మొదలైపోయి మళ్ళీ ఆ డక్వర్తి ఫార్ములా అంటే ఎవరో ఒకరు ఇబ్బంది కలిగేది. కాకపోతే ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళ వికెట్ ఓవర్స్ తగ్గించేసేసరికి ఇట్లా లిస్ట్ పర్వాలేదు. సో రాజస్థాన్ రాయల్స్ మొత్తానికి పాయింట్స్ టేబుల్లో సెకండ్లో ఉంది. పంజాబ్ సూపర్ కింగ్స్ థర్డ్ దీంట్లో ఉందన్నమాట. వాళ్ళ రన్ రేట్ ఎక్కువ ఉంది, దానివల్ల ఒక గేమ్ ఓడిపోయినా కానీ బాగానే టాప్లో ఉన్నారనమాట. సో ఈ వారం మనకి మండే గేమ్ లేదు, కాకపోతే ట్యూస్డే అయితే గేమ్ అయిపోయింది. తర్వాత చూద్దాం మనం నెక్స్ట్ రేపు గేమ్ మ్యాచ్లో మళ్ళీ మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియోలాగ్స్. And congratulations to Rajasthan Royals.